అనర్హత పిటిషన్ పై స్పీకర్ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల విచారణ జరిగింది. విచారణకు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు. అనర్హత పిటిషన్ పై వివరణ ఇచ్చారు వాసుపల్లి గణేష్. స్పీకర్ ను కలిసి ఒకే ఒక్క నిమిషంలో బయటకు వచ్చేశారు వాసుపల్లి గణేష్. ట్రైటర్ ఆఫ్ ద పూర్, పేదవాళ్ళకి అన్యాయం చేస్తా ఉంది అన్నది ముఖ్యంగా గమనించిన పిదప పార్టీకి దూరంగా ఉండడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ నేను ట్రైటర్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. ఎలిగేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పొలిటికల్ మైలేజ్ బట్ నాట్ ప్రొవైడెడ్ సింగిల్ ఎవిడెన్స్ టు సబ్స్టాన్షియేట్ దెమ్. ఒక ఎవిడెన్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చి నా మీద ప్రూవ్ చేయలేకపోయారు. వాస్తవం, నేను పార్టీకి దూరంగా ఉండడం వాస్తవం. పేదలకు అన్యాయం చేసే పార్టీతోటి ఇమ్మడలేక నేను దూరంగా ఉండడం మాట వాస్తవం. అదే జరిగింది. సో ఏ యాక్షన్కైనా సరే, స్పీకర్ గారు తీసుకునే ఏ యాక్షన్కైనా సరే నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి నేను అనర్హత పిటిషన్ పై స్పీకర్ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల విచారణ జరిగింది. విచారణకు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రెహనా అడిగి తెలుసుకుందాం. రెహనా, వాసుపల్లి గణేష్ స్పీకర్ ను ఒక్క నిమిషం మాత్రమే కలిసి బయటకు వచ్చేశారు. ఏ చర్య తీసుకున్నా కూడా తాను సిద్ధంగా ఉన్నానంటున్నారు. అసలు ఏం జరిగింది లోపల? దేవి, ఇవాళ రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించి అటువైపు టీడీపీ, ఇటువైపు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ వాళ్ళని విచారణ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి 4 టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉంది. అయితే 4కు గాను కేవలం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు. ఆయన కూడా కేవలం 1 నిమిషం మాత్రమే స్పీకర్ తోటి ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాను కట్టుబడి ఉంటాను అని ఆ స్పీకర్ ముందు ఆయన చెప్పడం జరిగింది. అంటే వేరేజ్ మనం చూసుకున్నట్లయితే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ ప్రొసీజర్ ప్రకారం వెళ్లలేదు, తమకు 4 రోజుల పాటు గడువు కావాలి, అదేవిధంగా ఏవైతే ఆధారాలు తమ మీద ఫిర్యాదులు ఉన్నాయో వాటికి సంబంధించిన ఆధారాలు ఒరిజినల్ కాపీలు ఇవ్వాలి అంటూ అనేక అంశాలను స్పీకర్ ముందు ప్రస్తావించడం జరిగింది. అయితే టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, తాను టీడీపీ నుంచి దూరమైన వార్త వాస్తవమే, టీడీపీ ప్రజా వ్యతిరేకంగా విధానాలకి చూసే తాను టీడీపీ నుంచి దూరమయ్యానని దాన్ని ఆయన అంగీకరించారు. అదే సమయంలో స్పీకర్ ప్రొసీజర్ ప్రకారమే ఈ విధానం ఏదైతే చేస్తా ఉన్నారో అనర్హత పిటిషన్లకు సంబంధించి అదంతా ప్రొసీజర్ ప్రకారమే ఉందని అంగీకరించారు ఆయన. అదే సమయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తను కట్టుబడి ఉంటానని పేర్కొనడం జరిగింది. మరో 3 ఎమ్మెల్యేలు ఇంకా హాజరు కాలేదు. ఒక ఎమ్మెల్యే మద్దాల గిరి మాత్రం తను విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా హాజరు కాలేను, ఫిబ్రవరి 2వ తేదీన తాను హాజరవుతానని స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందించారు. మిగతా 2 ఎమ్మెల్యేలు కరణం బలరాం, అదేవిధంగా వల్లభనేని వంశీకి సంబంధించి అయితే ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు, స్పష్టత లేదు. అయితే ఆయా ఎమ్మెల్యేలను సంప్రదించే ప్రయత్నం చేసినట్లయితే స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అని ఆయా వర్గాలకు సంబంధించి చెప్తారు. అంటే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారు కాబట్టి స్పీకర్ దగ్గరకు వచ్చి ఫిజికల్ గా వాళ్ళు ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు మిగిలిన 2 ఎమ్మెల్యేలు కూడా హాజరు కాకపోవచ్చు అంటున్నారు. వాసుపల్లి గణేష్ మాత్రం హాజరయ్యి తాను స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పీకర్ దగ్గరికి చెప్పి ఆయన బయటకు వచ్చారు. సో బహుశా టీడీపీకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలు ఇంకెవరు హాజరు కాకపోయినా తుది నిర్ణయం స్పీకర్ దగ్గరే ఉంటుంది. స్పీకర్ దీని మీద ఉదయం వచ్చిన 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే, వీళ్ళందరికీ సంబంధించి ఆయన వచ్చిన ఫిర్యాదులు, వాళ్ళు చెప్పిన వివరణ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు బహుశా ఫిబ్రవరి 5, 6 తేదీలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోపే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే మనకు అందుతున్న సమాచారం. అంటే మిగిలిన 2 టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అసలు అనారోగ్య కారణాల ఎందుకు హాజరు కావటం లేదు అన్న విషయంపై అంటే ఇప్పటి వరకు మనం స్పీకర్ కార్యాలయం నుంచి కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేల ఆఫీసు నుంచి కానీ, ఎమ్మెల్యేల నుంచి కానీ దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అటువైపు వల్లభనేని వంశీ గాని, దీంతో పాటు కరణం బలరాం హాజరవుతారని నిన్న, అదేవిధంగా ఇవాళ ఉదయం కూడా వాళ్ళ అనుచరులు, అదేవిధంగా కరణం బలరాంకి సంబంధించిన కుమారుడు చెప్పడం జరిగింది. కానీ చివరి నిమిషంలో అయితే రాలేదు, విత్డ్రా అయినట్టుగా, ఆ నిర్ణయాన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎందుకు హాజరు కాలేదు, అదేవిధంగా స్పీకర్ దానికి సంబంధించి అంటే హాజరు కాని పక్షంలో స్పీకర్ తానే సొంతంగా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే స్పీకర్
స్పీకర్ తీసుకునే నిర్ణయానికి ఎలాంటి విభేదించకపోతే కనుక వాళ్ళు హాజరు కావాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి ఆయా ఎమ్మెల్యేలు వచ్చినట్లుగా ఉన్నారు. సో స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం కనుక వచ్చి ఫిజికల్ గా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. మద్దాల గిరి మాత్రం తాను ఫిబ్రవరి 2వ తేదీన హాజరవుతాను, ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాననే సమాచారాన్ని అయితే స్పీకర్ కార్యాలయానికి అందించారు దేవి. అంటే ఈ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కి సంబంధించి ఓవరాల్ ఎపిసోడ్ ఇప్పుడు కోర్టులో ఉంది. కొంతవరకు ఆ డెసిషన్ అనేది రిజర్వ్ చేశారు కాబట్టి అది వచ్చిన తర్వాతే స్పీకర్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే స్పీకర్ కి ఏమైనా ప్రత్యేక విచక్షణ అధికారాలను ఉపయోగించే అవకాశం ఉంటుందా? అంటే దేవి సహజంగా లెజిస్లేటివ్ ఉండే పవర్స్ వేరుగా ఉంటాయి, జ్యుడిషియరీకి ఉండే పవర్స్ వేరుగా ఉంటాయి. దీని జ్యూరిస్డిక్షన్ లోకి అది రాదు, అదేవిధంగా ఒక జ్యూరిస్డిక్షన్ లో ఇంకొకరు ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉండదు. శాసనసభకు సంబంధించి మనం స్పెసిఫిక్ గా చూసుకున్నట్లయితే శాసనసభ పరిధిలో తీసుకునే నిర్ణయాలన్నా కూడా స్పీకర్ కి ఆయనకు పూర్తి స్థాయిలో విచక్షణాధికారం ఉంటుంది. స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు కనుక స్పీకర్ ఈ 8 మంది ఎమ్మెల్యేలు, అటు 4 టీడీపీ 4 వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ అని పరిశీలించి వీళ్ళు నిజంగానే వచ్చిన ఫిర్యాదుల మేరకు పార్టీ ఫిరాయించారు, అదేవిధంగా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు, వీళ్ళు అనర్హులను కనుక నిర్ణయించినట్లయితే ఆ మేరకు ఆయనకు డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ డెసిషన్ మీద వాడు కోర్టుకు వెళ్లొచ్చు, కానీ కోర్టులు ఎంతవరకు స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడతాయి లేదంటే స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకుంటాయి అనేదైతే ఒక రాజకీయ వర్గాల్లో అదేవిధంగా రాజ్యాంగపరమైన చర్చ అయితే జరుగుతుంది. అలాంటి డెసిషన్ జరిగినప్పుడు కొద్దిసేపటి క్రితం నేను స్పీకర్ కార్యాలయంలో సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇదే అంశానికి సంబంధించి స్పష్టత వచ్చింది. స్పీకర్ తీసుకునే నిర్ణయంలో జ్యూరిస్డిక్షన్ న్యాయ వ్యవస్థలు జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి, ఇంతవరకు ఎప్పుడు జరగలేదంటా ఉన్నారు. సో ఈ ఎపిసోడ్ కొత్తగా ఏమైనా ఇదొక ఉదాహరణగా నిలుస్తుందా? ఇప్పుడు స్పీకర్ కనుక నిర్ణయం తీసేసుకుంటే అనర్హత వేటు వేసినట్లయితే కోర్టులు ఏమైనా జోక్యం చేసుకుంటాయా, ఆ పరిధి అవకాశం ఉన్నాయా అనేది అయితే ఒక చర్చనీయాంశమైన అంశం దేవి.